తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. చెన్నైలో ఒక మహిళను దారుణంగా చంపేసి ముక్కలు చేసి ఆ ముక్కలతో బిర్యానీ వండారు అన్న వార్త 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా సంచలనం రేపింది ఈ ఘటన. బాబోయ్, ఏంటి మనిషిని చంపేసి ముక్కలు చేసి బిర్యానీ వండటం ఏంట్రా బాబు అని చెప్పి మొత్తం షాక్లో ఉన్నారు. ఇంకా మనుషుల్ని చంపి ఆ బిర్యానీ పాత్రలో పెట్టి అందులో రైస్ వేసి ఉడికించి బిర్యానీ చేసేసారు ఏంద్రా బాబు అని. అంటే మనుషులు ఎంత భయంకరంగా తయారైపోతున్నారు, క్రైమ్ ఎంత దారుణంగా తయారైపోతుంది దేశంలో అన్నది ఈ కేసు విన్న తర్వాత పోలీసులే కాదు, పోలీసులు అసలు షాక్ అయిపోయారు. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా జనం ఒక రకమైనటువంటి భయంలో ఉన్నారు. అంటే ఇంత దారుణంగా మనుషులు ఉన్నారా, మన చుట్టూ ఉన్న మనుషులు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నారా అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఒక్కసారి మీకు ఈ కేసు పూర్వపరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తా. చెన్నైలో గూడువాంచేరి అనేటువంటి ప్లేస్, ఆ ఏరియాలో నిషా అనేటువంటి ఒక ఒంటరి మహిళ నివసిస్తుంది. ఒడిషా నుంచి వచ్చింది. నిషా అనేటువంటి మహిళ, ఆమె గతంలో మ్యారేజ్ అయింది, భర్తకి విడాకులు ఇచ్చేసి ఈ గూడువాంచేరి అనే ప్రాంతంలో ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత లస్కర్ బాగ్మతి వీళ్ళిద్దరూ వచ్చారు. ఈమె పంచన చేరారు వీళ్ళిద్దరూ. సో ముగ్గురు ఉంటున్నారు కలిసి. అక్కడ స్థానికంగా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ నా తమ్ముడు నా మరుదులు అని చెప్పి పరిచయం చేసింది. ఓకే, ఈమె ఒంటరిగా ఉంటుంది కదా, భర్త దూరంగా ఉంటున్నాడు, సో డైవర్స్ కూడా అయిపోయింది. సో తోడు కోసం మరదల్ని తమ్ముడిని తీసుకొచ్చి పెట్టుకుందిలే అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా భావించారు. కానీ కొన్ని రోజులకి సంతోషంగా నడిచిపోతుంది అనుకున్న టైంలో, అంటే ఈమెకి కొడుకు కూడా ఉన్నాడండి. తాంబరం అనే ఏరియాలో ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నాడు. అయితే ఏమైందేమో తెలియదు కానీ ఈ తమ్ముడు మరదలని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంది కదా, వీళ్ళిద్దరూ నిషాని దారుణంగా చంపేసి ఇంట్లోనే ముక్కలుగా నరికేసి కాళ్ళకి కాళ్ళు, తలకి తల, చేతులకి చేతులు, మొత్తం శరీర భాగాలన్నీ కూడా కట్ చేసేసి ఒక ఎర్రటి సూట్ కేసులో కొన్ని శరీర భాగాలను పెట్టేసి పక్కకి పెట్టారు. తర్వాత కొన్ని శరీర భాగాలతో చిన్న పీసులుగా కట్ చేసి బిర్యానీ వండారండి. అంటే ఆ చిన్న పీసులు, రైసు అన్నీ కూడా వేసి ఉడికించి ఆ బిర్యానీ పాత్ర ఉంటుంది కదా, బిర్యానీ పాత్ర చుట్టూతా మైదా పిండితో మొత్తం బంద్ చేశారు. అంటే దమ్ బిర్యానీ చేసేటప్పుడు మొత్తం లోపల ఉన్నటువంటి ఆవిరి బయటకు పోకూడదన్నటువంటి ఉద్దేశంతో ఇట్లా మొత్తం చుట్టూ కూడా కప్పుతారు కదా, అట్లా మైదా పిండితో మొత్తం కప్పేశారంట. తర్వాత ఏం చేశారు, ఈ సూట్ కేసును తీసుకుని బయటకు వచ్చి చెన్నై రైల్వే స్టేషన్కి వెళ్ళి తమిళనాడు ఎక్స్ప్రెస్, చెన్నై టు ఢిల్లీ వెళ్ళేటువంటి ఎక్స్ప్రెస్ రైల్లో ఆ రైలు ఆగి ఉంది చెన్నై రైల్వే స్టేషన్లో వెళ్ళి ఆ సూట్ కేసు పట్టుకున్నట్లాగే రైలు ఎక్కి జనరల్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, రిజర్వేషన్ కాకుండా జనరల్ కంపార్ట్మెంట్స్కి వెళ్ళి కింద ఈ పెద్ద సీట్లు ఉంటాయి కదా, సీటు కింద ఆ రెడ్ కలర్ సూట్ కేసు అట్లాగే పెట్టేసి ఏమీ తెలియనట్టుగా మళ్ళీ రైలు దిగేసి లోకల్ ట్రైన్స్ ఉంటాయి కదా, చెన్నైలో తిరిగే లోకల్ ట్రైన్స్, అది లోకల్ ట్రైన్ ఎక్కేసి మళ్ళీ వాళ్ళు ఉన్నటువంటి ఏరియా గూడువాంచేరి ఏదైతుందో అక్కడికి వెళ్ళిపోయారు. తర్వాత ఈ రైలు స్టార్ట్ అయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈ రైలు స్టార్ట్ అయింది ఒక్కొక్క రాష్ట్రం దాటుకుంటూ ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాకి చేరుకుంది. అక్కడికి చేరుకునేసరికి ఆ బోగీలో ఉన్నటువంటి మిగతా ప్రయాణికులందరూ చాలా స్మెల్ వస్తుంది, ఒక గంట నుంచి విపరీతంగా స్మెల్ వస్తుంది ఏంటి అని చెప్పి వాళ్ళకి అర్థం కాల. వాళ్ళకి కొంచెం అనుమానం ఉంది. అక్కడ కింద సూట్ కేసు ఉంది కదా, అనుమానం ఉంది, ఇక్కడ ఈ సూట్ కేసులో ఏదో ఉంది, దీనివల్లే స్మెల్ వస్తుంది అనుకుంటా అని చెప్పి రైల్వే పోలీసులకు ఇన్ఫామ్ చేశారు. స్టేషన్లో ఆగినప్పుడు ఆ రైల్వే పోలీసులు వచ్చి చూసి ఆ సూట్ కేసుని ఓపెన్ చేసి చూస్తే షాక్. ఒక మహిళని దారుణంగా ముక్కలు చేసి ఆ సూట్ కేసులో పెట్టేసి ఉన్నారు. వెంటనే ఆ సూట్ కేసుని స్వాధీనం చేసుకున్నారు. ఆ ట్రైన్ అట్లా వెళ్ళిపోయింది.
ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ సూట్ కేసు ఈ ట్రైన్లోకి ఎట్లా వచ్చిందని చెప్పి సీసీ కెమెరాలు పరిశీలిస్తే చెన్నై రైల్వే స్టేషన్లోనే ఈ సూట్ కేసుని పెట్టారు అని చెప్పి అక్కడ పోలీసులకు, ఉత్తరప్రదేశ్ పోలీసులకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆ సీసీ కెమెరాల్లో ఆ రెడ్ కలర్ సూట్ కేసు వీల్స్ ఉంటాయి కదా, ఆ వీల్స్ని ఇట్లా ప్లాట్ఫామ్ మీద లాక్కుంటూ వెళ్ళి రైలు ఎక్కి అవన్నీ పెడుతున్నటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. ఇది చెన్నై రైల్వే స్టేషన్లోనే దీన్ని పెట్టారని చెప్పి అర్థమైపోయిన తర్వాత వెంటనే తమిళనాడు పోలీసులకి, చెన్నై పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు యూపీ పోలీసులు. చెన్నై పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఆ సూట్ కేసును ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీళ్ళు, ఏ ఏరియా నుంచి తీసుకొచ్చారో కూడా మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలించారు. గూడు వాంచేరి నుంచి ఆ ఏరియా నుంచి వీళ్ళు ఎంఎంటీఎస్ అక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రైన్ సబర్బన్ రైలు ఎక్కి ఎక్కడ దిగారు, ఎటువైపు వెళ్ళారు, ఏ కాలనీకి వెళ్ళారు, ఏ ఇంటికి వెళ్ళారో కూడా పోలీసులు కనిపెట్టేశారు. పలానా ఇంటి నుంచే వీళ్ళు వచ్చారని చెప్పి అర్థమైపోయింది. పోలీసులు డైరెక్ట్గా అనుమానిస్తున్నటువంటి సీసీ కెమెరాలో ఉన్న భార్యాభర్తలు సూట్ కేసు మోస్తున్న ఎవరైతే ఉన్నారో డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడ ఉంటారో ఆ ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లోకి తాళం వేస్తుంది, తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే మొత్తం రక్తపు మరకలు ఉన్నాయి, ఇల్లంతా కూడా బ్లడ్ పడి ఉంది, మొత్తం రక్తం కనిపిస్తూ ఉంది. ఇక కిచెన్లోకి వెళ్ళారు. కిచెన్లోకి వెళ్తే బిర్యానీ పాత్ర ఇట్లా ఉంది, మొత్తం బంద్ చేసి ఉంది. ఎందుకంటే ఎవరైనా మామూలుగా ఇంట్లో బిర్యానీ వండుకున్నారనుకోండి, బిర్యానీ వండుకుంటే తినేస్తారు, మూత ఓపెనే ఉంటుంది కదా. కానీ వండింది దానికి సీలేసి ఉంది మైదా పిండితో. వాళ్ళకి అనుమానం వచ్చింది ఏంటిది అని. వెంటనే దాన్ని ఓపెన్ చేసి చూశారు. కొన్ని శరీర భాగాలతో అందులో రైసు కూడా ఉడికించి ఈ మాంసాన్ని కూడా ఉడికించినట్టుగా వాళ్ళకి సీన్ కనిపించింది. మళ్ళీ పోలీసులు ఇక్కడ షాక్ అయిపోయారు. వెంటనే ఆ బిర్యానీ పాత్రను స్వాధీనం చేసుకొని దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారు. అవి ఆ మహిళ మృతదేహానికి సంబంధించినటువంటి శరీర భాగాలే అని చెప్పి తెలుస్తోంది. వెంటనే వీళ్ళు అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు, తాళం వేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇక్కడ రెడ్ కలర్ సూట్ కేసులో తల లేదు, ఇక్కడ ఇంట్లో తల లభించాల, తల 2 చేతులు కూడా కనిపించలేదంట, మిగతా శరీర భాగాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఎక్కడ పడేశారు, ఎటు తీసుకెళ్లారు అన్నది ఇంకా వెతుకుతూ ఉన్నారు, దొరకలేదు ఇంకా. కానీ పోలీసులు అన్ని సీసీ కెమెరాలు పరిశీలించారు, వాళ్ళు ఏ ఇంట్లో నుంచి వచ్చారో చూశారు. కానీ ఇప్పుడు వీళ్ళు పారిపోయారు కదా, ఎటు పారిపోయారో ఇంకా దొరకలేదు వీళ్ళు. సో ఒడిషా వైపు వెళ్ళినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, కొన్ని సీసీ కెమెరాల్లో ఒడిషా వైపు వెళ్తున్నట్టుగా ఉంది. కానీ ఆ తర్వాత ఒడిషాలో ఎటు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అన్నది ఇంకా తేల్లా. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఇంకో 2-3 రోజులు టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఫస్ట్ ఆ తలని 2 చేతులు ఎక్కడ పడేశారు, వీళ్ళు ఎక్కడున్నారు, అసలు ఏ కారణంతో ఈ మహిళను చంపేశారు, ఇది పోలీసులు తేల్చాల్సినటువంటి విషయం. ఆశ్రయం ఇచ్చినటువంటి ఆ మహిళని ఇంత దారుణంగా చంపేసి మళ్ళీ ఆ శరీర భాగాలని సూట్ కేసులో కుక్కి మిగతా దాన్ని, ఈ బిర్యానీ స్టోరీ ఏంటో అర్థం కాల పోలీసులకు ఇంకా. అంటే ఆధారాలు దొరకకూడదు, ఎక్కడ కూడా మనం ఈ కేసులో మన ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలియకూడదు, మొత్తం చెరిపేసేయాలి. ఈ బిర్యానీ వండేసి కూడా దీన్ని ఏం చేద్దామనో, లేదంటే కుక్కలకు పడేద్దామనో, లేకపోతే ఏం చేద్దామనో వీళ్ళ ప్లాన్ ఏంటో కూడా పోలీసులకు ఇంకా అంతు చెక్కట్లా. ఈ సాక్ష్యాలు తారుమారు చేసేయాలన్నది మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. ఇప్పుడు ఆ తల కోసం వెతుకుతున్నారు, వీళ్ళిద్దరు ఎటుపారిపోయారో వెతుకుతున్నారు. వీళ్ళు కూడా ఒడిశాకి సంబంధించిన వాళ్ళే కాబట్టి వీళ్ళు ఒడిశాకి వెళ్ళుంటారు, వాళ్ళ గ్రామానికి వెళ్ళుంటారని చెప్పి పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 3 రాష్ట్రాల పోలీసులు ఇన్వాల్వ్ అయినటువంటి కేసు ఇది. ఇప్పుడు ఒడిశా పోలీసులు కూడా ఈ సమాచారం వెళ్ళింది కాబట్టి అక్కడ వెతుకుతున్నారు. ఇది మర్డర్ జరిగింది చెన్నైలో కాబట్టి తమిళనాడు పోలీసులు, ఈ సూట్ కేసు దొరికింది ఉత్తరప్రదేశ్లో కాబట్టి, ఆగ్రాలో కాబట్టి ఉత్తరప్రదేశ్ పోలీసులు ముందు వాళ్ళకి తెలిసిన తర్వాత చెన్నై పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కానీ ఎంత దుర్మార్గం చూడండి, ఎంత దారుణం చూడండి. నిజంగా ముక్కలుగా నరికేసి చంపినటువంటి కేసు అంటే అసలు మనుషుల మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది, మనుషులు ఎంత క్రైమ్ ఆలోచనలు ఎంత వికృతంగా మారిపోతున్నాయి చూడండి. మనలాంటి మనుషుల్ని చంపేసి ఈ చిన్న పీసులు కట్ చేసి చేయటం ఏంటి. హైదరాబాద్లో కూడా ఈ మధ్యకాలంలో ఘటన జరిగింది. గురుమూర్తి అనే అతను ఎంత దుర్మార్గంగా, అతను కూడా సాక్ష్యాలు బయటపడకూడదని చెప్పి ఈ కుక్కర్లో పెట్టేసి ఉడికించేశాడు.
అది కూడా షాక్ అయిపోయింది దేశం మొత్తం కూడా. ఈ మధ్యకాలంలో క్రైమ్స్ దొరకకూడదు మనం అని చెప్పే ఉద్దేశంతో చాలామంది ఈ విధంగా కట్ చేసేసి సూట్ కేసులో వేసేసి మురికి కాలువలో వేసేయటం, ఇవన్నీ కూడా ఇలాంటి క్రైమ్ కూడా మనం గతంలో వినున్నాం. కాబట్టి అసలు ఎందుకు చంపారన్నది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఏసీ మెకానిక్గా పనిచేస్తున్నటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏం జరిగింది ఏంటి, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు, ఏమైనా గొడవలు ఉన్నాయా, ఏమైనా ఆస్తులకు సంబంధించిన తగాదాలు ఏమైనా ఉన్నాయా. ఇప్పుడు ఈవెన్ చంపితే ఇప్పుడు ఆమెకి ఏదైనా ఆస్తులు ఉంటే అవి మనకేమైనా వస్తాయని చెప్పి ఇలాంటి ఆలోచన ఏమైనా చేశారా, మరి ఏం జరిగింది, లేదంటే క్షణిక ఆవేశం ఏదైనా గొడవలో ఏమైనా చేసేసారా, ఇది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో తేల్చాల్సిన విషయం. కానీ ఈ బిర్యానీ కేసు ఏదైతుందో, బిర్యానీ వండటం మాత్రం ఇంకా చాలామంది ఇంకా షాక్లో ఉన్నారు. ఆ గుడి వంచేరులో చాలా తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గజగజ వణికిపోతూ ఉన్నారు. ఇంత నరరూప రాక్షసుల ఈ రోజులు మన పక్కన ఉన్నది, ఇలాంటి ఒక సైకోలా మన పక్కన ఉన్నది అని చెప్పి వాళ్ళు కూడా ఇంకా ఆ షాక్ నుంచి బయటకు రానటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ క్లియర్గా చేస్తూ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఈ కేసులో ఆ ఇద్దరు భార్యాభర్తలు ఎంత దుర్మార్గంగా ఆలోచన చేశారు కదా, వాళ్ళు దొరుకుతారు. ఈరోజు కాకపోయినా రేపైనా సరే, వాళ్ళు ఎటుపోయినా సరే పోలీసులకు పట్టుబడతారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. కానీ ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉన్నటువంటి వీళ్ళని ఏం చేయాలి చెప్పండి? అరే నీకు ఇల్లు లేకపోతే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంది కదా, మీకు ఆశ్రయం ఇచ్చింది, మీకు సాయం చేసింది, అలాంటి మహిళని ఇంత దుర్మార్గంగా మీరు చంపేయటం ఏంటి? ముక్కలు ముక్కలు కట్ చేసి సూట్ కేసులు వేసేయటం ఏంటి? అసలు వీళ్ళని ఏం చేయాలో చెప్పండి, కామెంట్ బాక్స్లో తెలియజేయండి.